మీరు మీరు కనపడట్లేదు, మీరు వినపడట్లేదు. బట్ మీరు మాత్రం గుర్తున్నారు ఇంకా స్టేట్ పొలిటికల్ స్క్రీన్ పైన. ఎందుకు? ఆ, నేను కనిపిస్తున్నాను, వినిపిస్తున్నాను నా కాన్స్టిట్యున్సీ వరకు. ఓకే. ఓకే. సో కాన్స్టిట్యున్సీ ఇన్ ద సెన్స్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ. ఎస్. యు ఆర్ వర్కింగ్ ఫర్ యువర్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ స్టిల్. ఎస్. ఓకే. అవునండి. జగన్మోహన్ రెడ్డి గారికి జగనన్న సారీ అని చెప్పారు. ఎస్. తర్వాత సారీకి ఇంకా ఆయన సాటిస్ఫై అవ్వలేదా? నో, అది కాదు. సాటిస్ఫై అయ్యారా లేదో నాకు తెలియదు కానీ బట్ నాకు మటుకు జగనన్న దగ్గర నుంచి రిసీవింగ్స్ కానివ్వండి, కంఫర్ట్ కానివ్వండి బాగానే ఉండింది. మ్మ్. మీరు ఒకవేళ సాటిస్ఫాక్షన్ అనేది ఒక పోస్ట్ తోటే మీరు మెజర్ చేస్తే అది నాకు ఐ డోంట్ నో, మేబీ లైక్ ఆన్ వాట్ ఈక్వేషన్స్లో నాకు రాలేదు అనేది నేను తెలియదు కానీ బట్ ఐ వెరీ కంఫర్టబుల్ బికాజ్ రిసీవింగ్ కానివ్వండి, నేను అన్న కాన్స్టిట్యున్సీకి వచ్చినప్పుడు కానివ్వండి, నాకు వచ్చే ప్రయారిటీ నాకు ఉంది కాబట్టి ఐఎమ్ కంఫర్టబుల్. మ్మ్. పదవులతో కాదు. సో జగన్మోహన్ రెడ్డి దగ్గర మీరు ఎస్. అన్ని పదవులతోనే మెజర్ చేయలేం కదండి. కొన్ని కొన్ని మన ఈక్వేషన్స్ ఉంటాయి. మనతో మాట్లాడే పద్ధతి కానివ్వండి, మనల్ని రిసీవ్ చేసుకునే ఇది కానివ్వండి, వీటిని బట్టి మనం మెజర్ చేసుకోవచ్చు. మ్మ్. ఎదర్ వీఆర్ దేర్ ఇన్ దట్ వాళ్ళ దగ్గర మంచిగా ఉన్నామా అనేది మనం దాంట్లో తెలిసిపోతుంది. సో మిమ్మల్ని స్టార్టింగ్లోనే కొన్ని హార్డ్ క్వశ్చన్స్ అడిగేస్తాను నేను. అవునా? ఓకే. ఐ ఎంపీ నెవర్ ఫేస్డ్ ఎనీ టఫ్ క్వశ్చన్స్. ఇప్పుడు దాకా నేను ఎప్పుడు టఫ్ క్వశ్చన్స్ ఫేస్ చేయలేదు. మీరు అన్ని సో టఫ్ క్వశ్చన్స్ని జస్ట్ స్మైల్ తోటి నవ్వేసి సైడ్ చేసేస్తున్నారు. కానీ వైసీపీ నుంచి ఎంపీగా గెలిచిన తర్వాత కొంత ఓపిక లేకుండా డెసిషన్ తీసుకొని పొరపాటు చేశారు అనేది మీరు ఫీల్ అయినట్టుగా అర్థమైంది 2019 ఎన్నికల సందర్భంగా, రైట్? రైట్ అండి. ఆ తర్వాత ఇప్పుడు ఎక్కువ ఓపిక పడుతున్నానా అని ఏమైనా ఫీల్ అవుతున్నారా? లేదండి. నాకు అంటే ఒకటి నేను తెలుసుకుంది ఏంది అంటే నేను తెలుసుకున్నది ఏంటి అంటే ఏదైనా సరే మనకు ఓపిక ఉండాలి. తర్వాత ఏదో ఒకరిని ట్రస్ట్ చేసి ఒక పద్ధతిలో ఒక ఫిలాసఫీని ఎంచుకొని మనం దాని ప్రకారం వెళ్ళాలి. అంతేకాని మనంకి అంటే అప్పుడు నాకు నాలెడ్జ్ లేదు. ఐ వాజ్ జస్ట్ న్యూ కమా అప్పుడు. ఇప్పుడు నాకు ఈ 10 years ఎక్స్పీరియన్స్ హ్యాస్ టాట్ మీ అ లాట్. నేను బాగా అంటే ఎలా ఉండాలి ఏంటి అనేది తెలుసుకున్నాను. మనకి ఎప్పుడైనా సరే మనం ఒక పద్ధతిని ఒక ప్రాసెస్ని మనం బిలీవ్ చేసుకుని దాని ద్వారా వెళ్ళాలి అని తెలుసుకున్నాను. సో నాకు ఐఎమ్ నాట్ ఫీలింగ్ దట్ నేను ఏదో సహనంగా ఉన్నాను, చాలా ఎక్కువగా ఉన్నాను అప్పుడేమో అసలు ఉండాల్సిన టైంలో లేదు, ఇప్పుడేమో ఎక్కువగా ఉందా అని అనిపిస్తుంది. అలా ఏం లేదండి. నా ఐఎమ్ గోయింగ్ బ్యాలెన్స్డ్గా వెళ్తున్నాను. సో ఏంటి బుట్టారాయణ గారు పొలిటికల్ యాక్టివిటీ ఏంటి లాస్ట్ 5 yearsలో అంటే? నా కాన్స్టిట్యున్సీ వరకు నేను పార్టీ చెప్పిన ప్రతి ప్రోగ్రాంలోనూ పార్టీ ఇచ్చిన వర్క్ని మటుకు నేను చేస్తూ వెళ్ళాను. దెన్ బుటా ఫౌండేషన్ ద్వారా యాక్టివిటీస్ చేస్తూ వెళ్ళాను. అండ్ పబ్లిక్కి నేను అవైలబుల్ ఉన్నాను. యాజ్ ఎంపీగా ఉన్నంత అవైలబిలిటీ కాకుండా కొద్దిగా తగ్గింది నా అవైలబిలిటీ కాన్స్టిట్యున్సీలో. కాకపోతే యాజ్ అన్ ఎక్స్ ఎంపీ, యాజ్ అ లీడర్ నేను పబ్లిక్లో ఎంత ఉండాలో అంత బ్యాలెన్స్డ్గా ఉన్నాను. అండ్ మీ అందరికీ తెలుసు అంటే జనరల్లీ అందరికీ తెలుసు నేను ఎక్కడ కూడా అగ్రెసివ్గా వెళ్ళను. అట్ ద సేమ్ టైం నేను కాంట్రవర్సీస్ని ప్రిఫర్ చేయను, ఇష్టపడను. మన దాంట్లో మనం ఏం చేస్తున్నామా నా వరకు నేను ఎప్పుడు కూడా నా వరకే ఆలోచిస్తాను. నేను పబ్లిక్ ఏం చేయగలుగుతున్నాను, నా వల్ల నేను ఏదైనా చేయగలిగితే అది తప్పకుండా చేస్తాను. సో వెన్ ఎవర్ ఐ గో టు ఇన్ ద కాన్స్టిట్యున్సీలో నేను నెలలో అట్లీస్ట్ ఒక ఐ కెన్ జస్ట్ సే 10 days కంపల్సరీ ఉంటాను. యా, అంటే ఎవ్రీ వీక్ ఒక 2 days కాన్స్టిట్యున్సీ నేను కాన్స్టిట్యున్సీలో టచ్లోనే ఉన్నాను. కర్నూలులోనే ఉండి అక్కడ నా దగ్గర పబ్లిక్ వస్తారు, వచ్చి వాళ్ళకి సమస్యలు చెప్పుకోవడం, వాటిని నేను గవర్నమెంట్కి రేస్ చేయడం, లేకపోతే నాకు తెలిసిన మినిస్టర్స్ దగ్గరికి తీసుకువెళ్ళడం. సెంట్రల్ అయితే కూడా నేను యాజ్ ఎక్స్ఎంపీ హోదాలో నేను సెంట్రల్ కూడా లెటర్స్ రాయడం అవుతుందో లేదా సెకండరీ, బట్ అట్లీస్ట్ నేను ఆ ఇష్యూని రేస్ చేయగలుగుతున్నాను అనే సాటిస్ఫాక్షన్ నాకు. వచ్చిన వాళ్ళకు మటుకు నా వరకు తోచింది ఏదో నేను చేయగలుగుతున్నాను. ఈ మధ్య సామాజిక సాధికార యాత్రల్లో బాగా హల్చల్ చేస్తున్నారు, మీరు బాగా ఉపన్యాసాలు ఇస్తున్నారు. కర్నూలు దాటి వేరే జిల్లాలకు కూడా వెళ్ళిపోయి ఉపన్యాసాలు ఇస్తున్నారు. నాకు మా పార్టీ నుంచి ఇన్స్ట్రక్షన్స్ వస్తాయండి, ఈ కాన్స్టిట్యున్సీకి వెళ్ళగలుగుతారా అని. సో వెన్ ఎవర్ నాకు పార్టీ ఈ కాన్స్టిట్యున్సీ వెళ్ళండి, ఇక్కడ వెళ్ళండి, ఇక్కడ వెళ్ళండి అంటే ఐఎమ్ గోయింగ్ దేర్ అండి.
అంటే ఇప్పుడు బుట్టా రేణుక గారు కర్నూలుకే కన్ఫైన్ అయ్యి లేరు, రాష్ట్రంలో ఇంకెక్కడైనా పోటీ చేయడానికైనా రెడీగా ఉన్నారు అని ఏమైనా ఒక సిమ్టమ్ వెళ్తుందా, లేకపోతే మీ పార్టీ అలా లేదండి. నో ఆలోచిస్తుందా? ఇప్పుడు పార్టీ ఏంటంటే సామాజిక బస్సు యాత్ర. ఇదేంటంటే పార్టీ ఈ 5 ఇయర్స్‌లో అండ్ మొదటి నుంచి కూడా పార్టీ ఏంటంటే వైఎస్ఆర్‌సీపీ పార్టీ జగనన్న ఆల్వేస్ బిలీవ్ ఇన్ దట్ ఈ అంటే సోషల్ జస్టిఫికేషన్ అనేది ఉండాలి అనేది ఆయన చాలా నమ్ముతారు. దాని భాగంగానే ఈ సామాజిక బస్సు యాత్ర సామాజికంగా మనం అన్ని కులాల వారికి అన్ని వాళ్ళకి బీసీలకు మనం న్యాయం చేశామా లేదా. ఎస్సీ ఎస్టీ ఏంటంటే ఆల్రెడీ వాళ్ళకి రాజ్యాంగ భద్రత ఉంది కాబట్టి వాళ్ళకి రిజర్వ్డ్ కాన్స్టిట్యూన్సీస్ ఉంటాయి, వాళ్ళకి వచ్చేస్తాయి. కానీ బీసీలకు అది లేదు, చట్టబద్ధత లేదు. అది జగనన్న దాన్ని న్యాయం చేస్తున్నారు. దాని ప్రకారంగా ఇప్పుడు దాకా ఎంతమందికి ఎన్ని పొజిషన్స్ ఇచ్చారు, ఎంతమందికి పొలిటికల్ లైఫ్ ఇచ్చారు, పొలిటికల్గా వాళ్ళకి ఆ గ్రోత్ని ఇచ్చారు అనేది మా దగ్గర ఉంది. దాన్ని ఏం చేస్తున్నా అంటే ఎంతమంది బీసీ లీడర్స్ ఉన్నారు, బీసీ లీడర్స్ అందరూ కూడా ఈ 3 ప్లేసెస్లో బస్ యాత్రలు జరుగుతున్నాయి కాబట్టి అందరికీ ఈక్వల్గా లైక్ ఎవ్రీ ప్లేస్లో అరౌండ్ 6 to 7 స్పీకర్స్ ఉంటారు. ఆ బ్యాలెన్స్ చేసే దాంట్లో దే సెలెక్ట్ అలా అందరినీ పంపిస్తున్నారు. సో డిఫరెంట్ కాన్స్టిట్యున్సీకి డిఫరెంట్ పీపుల్ ఆర్ గోయింగ్. అంటే అది డజంట్ మీన్ దాట్ వాళ్ళు ఎక్కడైనా కంటెస్ట్ చేయొచ్చు అని కాదు. ఆ న్యాయం అనేది ఏదైతే జరుగుతుందో అది ఎంటైర్ స్టేట్లో వెళ్ళాలి. ఆ స్టేట్లో మేము పబ్లిక్ దగ్గరికి తీసుకెళ్ళగలగాలి. అది ప్రయత్నం మాది. ఆ ప్రయత్నంలో మమ్మల్ని అందరినీ కూడా షఫిల్ చేసి డిఫరెంట్ ప్లేసెస్కి పంపిస్తున్నారు. సో ఆ యాత్రలో చాలామంది వైసీపీ నుంచి ఆ పర్టికులర్ సామాజిక వర్గాలకు సంబంధించిన మంత్రులు, కార్పొరేషన్ చైర్మన్లు, ఎమ్మెల్సీలు వీళ్ళంతా అపీర్ అవుతున్నారు. మీరు వెళ్తున్నది, మీరు స్పీచెస్ కూడా జగనన్న అన్ని వర్గాలకు న్యాయం చేశారు, అందరికీ పదవులు ఇచ్చారని చెప్తున్నారు. మీకు పదవి రాకుండా అందరికీ బీసీలకు న్యాయం చేశారని మీరు ఎలా చెప్పగలుగుతున్నారు? బీయింగ్ ఏ బీసీ లేడీ, బీసీ ఫేస్, బీసీలకు న్యాయం చేశారు జగన్మోహన్ రెడ్డి అని చెప్పాలంటే మీకు న్యాయం ఏం జరిగింది అనేది కూడా అంటే మనం నా వరకు ఆలోచించుకుంటే అది సెల్ఫిష్ అవుతుంది. సో బీసీగా నాకు పొలిటికల్ కెరీర్ ఇచ్చిందే జగనన్న. లేకపోతే నాకు పాలిటిక్స్ అంటే ఏంటో తెలియదు, మా ఫ్యామిలీలో ఎవరికి తెలీదు. 2014లో ఒక పొలిటికల్ అరంగేట్రం ఏదైతే చేశానో, అంటే నేను పొలిటికల్గా ఎంటర్ అయ్యానో, ఆ లైఫ్ ఆ ఆపర్చునిటీ అంటే ఐ మీన్ టు సే లైక్ ఆ ఆపర్చునిటీ అనేది నాకు జగనన్న ద్వారానే వచ్చింది. పొలిటికల్ పరిచయం అనేది నాకు జగనన్న ద్వారా. సో నేను అప్పుడు ఎవరికి క్రెడిట్ ఇవ్వాలి? మా పార్టీకే ఇవ్వాలి, వైఎస్ఆర్సీపీ పార్టీకి. సో దట్ ఈస్ వాట్, అది నేను క్యారీ చేసుకుంటూ వెళ్తున్నాను. ఈ 5 ఇయర్స్లో నాకు పదవి రాలేదు, ఏం రాలేదు అంటే దట్స్ డిఫరెంట్ ఈక్వేషన్స్ అయి ఉండొచ్చు. వీ కాంట్ ఎవ్రీథింగ్ మనం దాన్ని మెజర్ చేసుకొని వెళ్ళలేం. కాబట్టి చెప్తాను అంటే అది సెల్ఫిష్. బీసీలకు వచ్చింది కాబట్టి అది జెన్యూన్గా ఉంది కాబట్టి దాన్ని అప్రిషియేట్ చేయాల్సిన బాధ్యత, రెస్పాన్సిబిలిటీ మాది.